ఆఫ్ఘనిస్తాన్ పైన పాకిస్తాన్ మరోసారి భీకర దాడులకు పాల్పడింది. 8 చోట్ల ఏకకాలంలో JF-37 F-16 విమానాలను ఉపయోగించి యుద్ధ విమానాలతో అక్కడ ఎయిర్ స్ట్రైక్స్ కి పాల్పడింది. మిసైళ్లు దూసుకెళ్లాయి. పాకిస్తాన్ భూభాగాన్ని చీల్చుకుంటూ అక్కడి ప్రజలు 40 మంది ప్రాణాలకి గాల్లో కలిశాయి. తెల్లవారుజామున ఒక్కసారిగా ఈ దాడులకు పాల్పడింది పాకిస్తాన్. మదర్సాలను టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ మెరుపు దాడికి దిగింది. పాక్ వైమానిక దాడుల్లో దాదాపుగా ఇప్పటికే 40 మంది పౌరులు మరణించారు. మృతుల్లో 10 మంది చిన్నారులుండగా 6 మహిళలు ఉన్నారు. ఇక సామాన్యులను చంపి పాక్ మరోసారి వక్రబుద్ధిని చూపించిందని, కుక్క బుద్ధిని చూపించిందని పాకిస్తాన్ పైన ఆఫ్ఘనిస్తాన్ మండిపడుతోంది. దెబ్బకు దెబ్బతీస్తామని పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ వార్నింగ్ కూడా ఇస్తోంది. పక్తికా ప్రావిన్స్తో పాటుగా సరిహద్దు వెంబడి ఉన్నటువంటి కోస్ట్, పక్తియా, నంగర్ఘర్ ప్రావిన్స్లో పెద్ద ఎత్తున పాక్ దాడులకు దిగుతోంది. ఉగ్రవాద స్థావరాల లక్ష్యంగా దాడులు చేస్తామంటూ పాకిస్తాన్ చెప్తున్నప్పటికీ 40 మంది సామాన్య ప్రజల యొక్క ప్రాణాలు పుట్టన పెట్టుకుంది. అయితే వాళ్ళ టార్గెట్ తహరీకి తాలిబాన్ అనేటువంటి మాట పాకిస్తాన్ చెప్తూ ఉన్నప్పటికీ అటువంటి టార్గెట్స్ ఏమీ లేవు, అటువంటి ఉగ్రవాద సంస్థలు మా దగ్గర లేవు అని ఆఫ్ఘనిస్తాన్ అంటోంది. అయితే దాని అనుబంధ సంస్థలకు చెందినటువంటి 8 శిబిరాలపైన దాడులు చేశామని చెప్పి పాకిస్తాన్ సమాచార మంత్రి అతౌల్లా తరార్ చెప్తూ ఉన్నారు. సో ఇస్లామాబాద్లోని మసీదుల్లో పేలుళ్లకి ప్రతీకారంగానే ఈ పాక్ దాడులు చేసిందని అతౌల్లా తరార్ అంటున్నారు. ఇస్లామాబాద్ పేలుల్లో ఏకంగా 31 మంది మరణించారని, 160 మందికి తీవ్రంగా గాయాలయ్యాయని, ఆ ప్రతీకారంలో భాగంగానే ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసింది అని అటు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి దాడిపైన ఇస్లామాబాద్ నుంచి ఒక ప్రకటన వస్తోంది. అతౌల్లా తరార్ మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్తున్నారు. సో ప్రస్తుతానికి 8 కీలక ప్రాంతాలను టార్గెట్ చేసుకుంది. పలు చోట్ల ఇప్పటికీ ఇంకా దాడులు కొనసాగుతున్నాయి, ఎయిర్ స్ట్రైక్స్ కొనసాగుతూ ఉన్నాయి. ఆల్రెడీ కాబూల్ వేదికగా ఒక ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేసింది ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం. ఎమర్జెన్సీ మీటింగ్ కొనసాగుతోంది. సో ఇప్పుడు నేను ఈ వార్త చెప్పే సమయానికి జబీఉల్లా ముజాహిదీన్ ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి తాలిబాన్ ప్రభుత్వం యొక్క ప్రత్యేక స్పోక్స్ పర్సన్ ఉన్నారో ఆయనకు రియాక్ట్ అయ్యారు. వి విల్ నాట్ టాలరేట్ దిస్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్, వి విల్ డెఫినెట్లీ రిటిలియేట్ అని చెప్పి ఆయన చెప్తున్నారు. మేము ఇటువంటి యాక్షన్స్ని టోలరేట్ చేయం. వీఆర్ ఆల్సో ఇన్ఫార్మింగ్ అవర్ మీడియేటర్స్ ఖతార్, సౌదీ అండ్ టర్కీ, వి విల్ డెఫినెట్లీ రిటిలియేట్. ఎవరైతే మధ్యవర్తిత్వం వహించి మా 2 దేశాల మధ్య ఈ యుద్ధాన్ని ఆపడం కోసం, ఈ యొక్క దాడులని ఆగడం కోసం ప్రయత్నం చేస్తూ 3 దేశాలు ప్రయత్నం చేసి ఓ అగ్రిమెంట్ని కుదిర్చాయో, లేదంటే ఒక ఒప్పందాన్ని తీసుకొచ్చాయో, సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ని కుదిర్చాయో, ఆ దేశాలకు మళ్ళీ చెప్తున్నా నేను మాత్రం ఊరుకోను అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి హెచ్చరికలు జారీ అవుతున్నాయి. సో ప్రజెంట్ ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. విత్ అన్ ఇమీడియట్ కాజ్ ఒక్కసారిగా ఈ సడన్ అటాక్తో మేము తేలుకోలేకపోయాము. మేము దీనిపైన పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్నాం. వీఆర్ అసెసింగ్ ద పాకిస్తానీ స్ట్రైక్స్. మేము దీన్ని అంచనా వేస్తున్నామని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం చెప్తోంది. సో ద సోర్సెస్ సెడ్ దట్ పాకిస్తాన్ ఈజ్ వయోలేటింగ్ ఆఫ్ఘనిస్తాన్ సోవర్నిటీ. పాకిస్తాన్ అనేది మా స్వేచ్ఛని, మా వ్యక్తిగత హక్కుని హరిస్తున్నాయని చెప్పి పాకిస్తాన్కి సంబంధించిన దాడులపైన ఆఫ్ఘనిస్తాన్ రియాక్ట్ అవుతోంది. హిజాబుల్ ముజాహిద్దీన్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే వి డెఫినెట్లీ రిటిలియేట్, ఎలాగని తిప్పి కొడతామని చెప్తున్నారు. సో కానీ పాకిస్తాన్ ఏమంటుందనంటే తహరీకి తాలిబాన్ పాకిస్తాన్, TTP సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలు మానవ బాంబర్లుగా మారిపోయి మా ఇస్లామాబాద్లోని రంజాన్ వచ్చినటువంటి చాలా దగ్గరలోనే, రంజాన్ మొదలైనటువంటి మొదటి వారం లేకపోతే ఈ మధ్య కాలంలోనే ఇస్లామాబాద్లోని షిట్టి అనేటువంటి ఒక మాస్క్ దగ్గర, ఒక ప్రాంతంలోని మాస్క్ దగ్గర అంటే మసీద్ దగ్గర వాళ్ళు వచ్చి దాడులు చేశారు. సో ఈ దాడులని ప్రతీకార దాడుల భాగంగానే మేము కొడుతున్నాము. ఇదొకటే కాదు, బనూర్ అండ్ బజావూర్ ఈ ప్రాంతాల్లో కూడా మా పైన మానవ బాంబర్లుగా మారిపోయి వాళ్ళంతా దాడులకు పాల్పడ్డారు. వాళ్ళంతా వచ్చి ఇక్కడ దాడులకి తెగలేపుతున్నారు. పెద్ద ఎత్తున తహరీకి తాలిబాన్ పాకిస్తాన్ మా దగ్గర ఆందోళన గురి చేస్తోంది. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఎంకరేజ్ చేసినటువంటి ప్రయత్నం ఆఫ్ఘనిస్తాన్ చేస్తోంది. వాళ్ళందరినీ తిప్పికొట్టమని ఎన్నిసార్లు చెప్పినా దోహా అగ్రిమెంట్ని మొత్తానికి ఉల్లంఘించినా మేము ప్రపంచ దేశాలని కోరుకుంటున్నాము. ఉగ్రవాదాన్ని ఎంకరేజ్ చేస్తోంది ఆఫ్ఘనిస్తాన్, ఉగ్రవాద చర్యలకు పాల్పడుతోంది. కాబట్టి వాటిని తిప్పికొట్టేటువంటి అంశంలో భాగంగానే మేము ఈ దాడులు చేశామని పాకిస్తాన్ అంటోంది. కానీ నిజానికి కేవలం వాటినే టార్గెట్ చేశారా అని అంటే మదర్సాల పైన కూడా దాడులు చేశారంట. చిన్న పిల్లలు చనిపోయారంట. తహరీకి తాలిబాన్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆ ఉగ్రవాద సంస్థ పైనే మేము దాడులు చేశాము అనేటువంటి మాట పాకిస్తాన్ చెప్తోందన్నప్పుడు 10 మంది చిన్నపిల్లలు చనిపోయారు, 6 మహిళలు చనిపోయారు. ప్రెసిషన్ టార్గెట్ అంటోంది. అంటే మేము చాలా
సూటిగా ఎక్కుపెట్టి ఎక్కడైతే లక్ష్యాన్ని చేరుకోవాలో అక్కడ మాత్రమే దాడులు చేశామని పాకిస్తాన్ అంటోంది. కానీ నిజానికి అది జరగలేదు అని ఆఫ్ఘనిస్తాన్ చెప్తున్నమాట. సో పాకిస్తాన్ హ్యాస్ వయోలేటెడ్ ఆఫ్ఘాన్ ఎయిర్ స్పేస్, మా గగనతలాన్ని ఉల్లంఘించింది. విత్ నో ఇమీడియట్ రెస్పాన్స్ హ్యాస్ బిన్ అనౌన్స్డ్. మేము వెంటనే దాని ఇమీడియట్కి తిరిగి దాడి చేసేటువంటి అవకాశం లేదు, మేము అంచనా వేస్తున్నాం ఇంకా అని చెప్తున్నారు. వి విల్ స్ట్రైక్ బ్యాక్ అట్ ఎ పర్ఫెక్ట్ టైం. మేము డెఫినెట్గా ఒక పర్ఫెక్ట్ టైంలో అటాక్ చేస్తామనేటువంటి మాటని పాకిస్తాన్కి హెచ్చరికగా ఆఫ్ఘనిస్తాన్ చెప్తోంది. సీనియర్ తాలిబాన్ లీడర్ హ్యావ్ కన్వెన్డ్ అర్జెంట్ కన్సల్టేషన్స్ ఫాలోయింగ్ ద స్ట్రైక్. కాబూల్ అండ్ కాందహార్ ప్రాంతాల్లో ఇప్పుడు ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేశారు. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే సంథింగ్ డిఫైనేటివ్ ఆన్ పాకిస్తాన్ స్ట్రైక్స్, బట్ కాబూల్ విల్ డెఫినెట్లీ రిటిలియేట్. సో ఇప్పటికిప్పుడు అంచనా వేయలేకపోతున్నాము, కానీ డెఫినెట్గా మేము అంతు చూస్తామని తాలిబాన్స్ నుంచి హెచ్చరికలు జారీ అవుతున్నాయి. సో దే ఆర్ ఆల్సో ఇన్ఫార్మింగ్ ద వయోలేటెడ్ సీజ్ ఫైర్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ద మీడియేటర్స్ ఇంక్లూడింగ్ సౌదీ అరేబియా అండ్ ఖతార్ అండ్ టర్కీ. సో మేము మధ్యవర్తిత్వం వహించినటువంటి ఆ 3 దేశాలకు చెప్తూ ఉన్నాము, వాడు మళ్ళీ మమ్మల్ని రెచ్చగొట్టి మాపై దాడి చేస్తున్నాడు, కుక్క బుద్ధిని వక్ర బుద్ధిని మళ్ళీ చూపిస్తున్నాడు, మా చిన్నపిల్లల మరణానికి కారణమవుతూ ఉన్నాడు. మాకు ఆ ఉగ్రవాద సంస్థలకు సంబంధం ఇక్కడ అసలు ఉగ్రవాద సంస్థలే లేవు, కావాలని టార్గెట్ చేసి పాకిస్తాన్ మమ్మల్ని రెచ్చగొడుతోంది అని చెప్పి తాలిబాన్ హెచ్చరిస్తున్నారు. సో ప్రజెంట్ 8 చోట్ల దాడులు జరిగాయి, 8 మిలిటెంట్ గ్రూప్స్ పైన 8 మిలిటెంట్ క్యాంప్స్ పైన దాడులు జరిగాయని పాకిస్తాన్ చెప్తోంది. సో పక్తియా నన్గహార్ కోస్ట్ ప్రావిన్స్లో దాడులు జరిగాయి. సో దానిలోని గనీకెలో అండ్ గడ్డా సమియా డిస్ట్రిక్ట్స్ పైన ప్రధానంగా ఈ దాడులు కొనసాగాయి. సో టీటీపీ ఉన్నటువంటి చోటే మేము దాడులు చేశాం, తహరీకి తాలిబాన్ పాకిస్తాన్ చోటనే మేము దాడులు చేశామని అటువైపు చెప్తున్నప్పటికీ వాస్తవానికి దాడులు జరిగింది బనుసీలోని మదర్సా ప్రాంతం ఇన్ బెర్మాల్. సో బెర్మాల్ సంబంధించిన డిస్టిక్లోని బనుసి మదర్సా పైన కూడా ఈ దాడి జరిగింది. దీంట్లో చిన్న పిల్లలు మరణించారు. సో వాళ్ళ విషయంలో కొంత ఆందోళనగా ఉందని ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి తెల్లవారుజామున ఒక్కసారిగా జరిగిన ఎయిర్ స్ట్రైక్ సంబంధించి ఎటువంటి ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి, ఏ రకంగా గగనతలాన్ని ఉపయోగించి మిసైల్ని పాకిస్తాన్ ప్రయోగించింది, ఆ విజువల్ చూద్దాం. రైట్, దీనిపైన మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సంబంధించినటువంటి అతౌల్లా థరార్ ఆయన ఏం చెప్తున్నారంటే, ప్రజెంట్ మా దగ్గర ఇస్లామాబాద్, పాకిస్తాన్కి సంబంధించినటువంటి మంత్రి వీడు. సో వీడు ఏం చెప్తున్నాడంటే, మా దగ్గర ఇస్లామాబాద్లో ఒక మసీదు పైన అటాక్ జరిగింది, మానవ బాంబర్లుగా మారిపోయి అటాక్ చేశారు, 40 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. ఇదొకటే కాదు, బజాబూర్ అండ్ బన్ను దగ్గర కూడా ఈ దాడులు జరిగాయి. సో ఫిత్నా అల్ క్వర్జీ, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టము, ప్రతీకారంతో భాగంగానే ఈ దాడులు చేశాము, ప్రాణానికి ప్రాణం తీసుకున్నాము, 31 మంది మా దగ్గర చనిపోతే ఇప్పుడు మేము అదే రకంగా అదే స్థాయిలో ఉగ్రవాద సంస్థలపైన ఉగ్రవాద శిబిరాలపైన దాడులు చేశాము, ఆ క్యాంప్స్పై దాడులు చేశాము, ప్రతి ఒక్కరి మరణానికి ఇంకో మరణం అటువైపుగా చూసామని చెప్పి అతౌల్లా థరార్ అంటున్నారు. కానీ జబీలా ముజాహిద్ ఎవరైతే తాలిబాన్కి సంబంధించి స్పోక్స్ పర్సన్ చెప్తున్న మాట ఏంటంటే, వి డోంట్ హ్యావ్ ఎనీ టెర్రర్ క్యాంప్స్ హియర్, మా దగ్గర ఎక్కడ కూడా టెర్రర్ క్యాంప్స్ లేవు, మా దగ్గర ఉగ్రవాద క్యాంపులు లేవు, మేము ఇక్కడ ఉగ్రవాదాన్ని లేకుండా చేయటువంటి భాగంగానే ప్రయత్నం చేస్తూ ఉన్నాము, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి సామాన్య ప్రజల్నే ఉగ్రవాదులని చెప్పి అనవసరంగా పాకిస్తాన్ మాపై దాడి చేస్తుందనేది తాలిబాన్ పాకిస్తాన్ చెప్తున్నమాట. సో జబీల్ ముజాహిద్ ఇదే చెప్తున్నారు, వీ విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్, రిటేలియేట్, మేము తప్పకుండా తిప్పి కొడతామని చెప్తున్నారు. ఇస్లామాబాద్ నుంచి ఒక బిగ్గెస్ట్ వార్నింగ్ ఏమొస్తుందంటే, ఇట్స్ నాట్ ఎ బిగ్ వార్ డిక్లరేషన్, ఇట్స్ ఎన్ ఎరాడికేషన్ ఆఫ్ టెర్రర్ క్యాంప్స్ అని అంటున్నారు. అంటే కేవలం ఉగ్రవాద శిబిరాల్ని మాత్రమే తుడిచిపెట్టే ప్రయత్నమే కానీ ఇది మొత్తం అక్కడ జరిగే యుద్ధం లాగా కాదు, మేము పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ 2 సీజ్ ఫైర్ని కొనసాగిస్తున్నాము, మేము సామాన్య జనాలపై దాడి చేయలేదు, మేము కేవలం అక్కడున్న ఉగ్రవాద శిబిరాల్ని మాత్రమే టార్గెట్ చేశాము, మీరు ఉగ్రవాదాన్ని పారేస్తామంటున్నారు, మేము ఉగ్రవాదం కోసం వ్యతిరేకంగా ఉన్నాం కాబట్టి అక్కడ దాడి చేస్తామని పాకిస్తాన్ అంటుంది. కానీ వాస్తవానికి హఫీజ్ సయ్యద్ ఎవడి ఉగ్రవాది కాదా?
మసూద్ అజార్ వీడు ఉగ్రవాది కాదా? హిజాబుల్ ముజాహిద్దీన్, జైషీ మహమ్మద్, లష్కరీ తోయిబాకు సంబంధించిన ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషిస్తోంది పాకిస్తాన్. దీని ద్వారా దాడులు చేయిస్తోంది పాకిస్తాన్. భారత్లో ఎటువంటి అలజడి జరుగుతుందో చూస్తున్నారు కదా, వీటన్నిటికీ కారణం పాకిస్తాన్. ఉగ్రవాదాన్ని రూపుమాపాలనే ఆలోచనతో భారత్ ప్రయత్నం చేస్తుంటే ఈ ఉగ్రవాదమే మళ్ళీ దొంగ అన్నట్టుగా ఆఫ్ఘనిస్తాన్పై వేలెత్తి చూపిస్తోంది. ఇస్లామాబాద్కి సంబంధించినటువంటి చాలామంది ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో మానవ బాంబర్లుగా మారిపోతున్నారు. ఎవరు మానవ బాంబర్లుగా మారుతున్నారు? బలూచిస్తాన్కి సంబంధించిన వేర్పాటు వాదం చాలా తీవ్రంగా కొనసాగుతూ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో కూడా బలూచిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA అక్కడికి వెళ్ళి దాడులకు పాల్పడుతున్నది వాళ్ళే ఓపెన్ స్టేట్మెంట్ పాస్ చేశారు. కానీ బలూచిస్తాన్ని ఎదుర్కొనేటువంటి దమ్ము లేక, బలూచిస్తాన్కి సంబంధించి సమాధానం చెప్పలేక, బలూచిస్తాన్ని ఢీకొనలేక ఆఫ్ఘనిస్తాన్పై నెప్పనెట్టడాలు, ఇండియాపై నెప్పనెట్టడాలు, బలూచిస్తాన్ని ఎదుర్కోలేక వీళ్ళన్నీ కూడా పక్క దేశాలపైన పడేయడం. ఒక చిన్న రాష్ట్రం కోసం, చిన్న దేశం కోసం వాళ్ళు పోరాడుతున్నారు. ఒక చిన్న దేశంగా వాళ్ళని పోరాడుతున్నారు అంతా కూడా. అక్కడున్న ఆర్మీతో పోలిస్తే పాకిస్తాన్లో అఫీషియల్ ఆర్మీ కొన్ని 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. బలూచిస్తాన్ వాళ్ళంతా కూడా సామాన్య జనం, వాళ్ళంతా ఒక ఉద్యమకారులుగా మారిపోయి ఉద్యమాలు చేస్తున్నారు. కానీ వాళ్ళు చేసినటువంటి దాడిని ఆఫ్ఘనిస్తాన్ని బూచిగా చూపించి, ఇండియాని బూచిగా చూపించి పక్క దేశాలపై దాడి చేయడంతో ఏమవుతున్నారంటే వేరే దేశాలు మా దేశంలో ఏదో చేయాలనుకుంటున్నాయి, ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నాయని చెప్పే రకంగా ఒక తప్పుడు పోర్ట్రేట్ చేసే ఉద్దేశం తప్ప పాకిస్తాన్కి దీంట్లో ఏమీ లేదు. ఇప్పుడు 40 మంది ప్రాణాలు కోల్పోయారు ఆఫ్ఘనిస్తాన్. డెఫినెట్గా ఆఫ్ఘనిస్తాన్ ఏమాత్రం ఊరుకోదు. ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత ప్రభుత్వాన్ని కుప్పకూల్చి అక్కడ ఏర్పాటైన తాలిబాన్ ప్రభుత్వం పక్క దేశం వాడు వస్తే దాడి చేస్తే ఊరుకుంటారా? ఇదొకటే కాదు, గతంలో తాలిబాన్కి సంబంధించిన విదేశాంగ మంత్రి భారత్లో పర్యటిస్తూ ఉండగా, ఢిల్లీలో ఆయన పర్యటిస్తూ ఉండగానే అటువైపు పాకిస్తాన్ దాడులు చేపట్టింది కాబూల్ నగరం పైన దాడి చేపట్టి ఆ తర్వాత హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఎందుకు? ఆఫ్ఘనిస్తాన్కి భారత్కి మధ్య కొంత రిలేషన్షిప్ పెరుగుతోంది అనేటువంటి నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసింది, కాబూల్ నగరం పైన దాడి చేసింది పాకిస్తాన్. కానీ ఆఫ్ఘనిస్తాన్ చూస్తూ ఊరుకుందా? అంతకంతకు తెగబడింది, అలా సైన్యాన్ని కుప్పకూల్ చేసింది, సమారి చేసేసింది. అటువంటి నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ చూసి మళ్ళీ పాకిస్తాన్ టర్కీతోని, సౌదీతోని, ఖతార్తో కలిసి మా యుద్ధాన్ని ఆపమని చెప్పి కన్విన్స్ చేయడంతో వాళ్ళు మధ్యవర్తిత్వం వహించి యుద్ధాన్ని ఆపగలిగారు. కొంత సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ మాత్రంతో వాళ్ళ యుద్ధం ఆగిపోయింది. కానీ మళ్ళీ మొదలైంది. దీనన్నిటికీ కారణం పాకిస్తాన్ అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ చాలా గట్టిగా భావిస్తోంది. సో ఆఫ్ఘనిస్తాన్ ఏం చెప్తోంది? డెఫినెట్ విల్ రిటిలీట్ అంటోంది. కానీ ఇస్లామాబాద్ ఏమంటోంది? కేవలం టెర్రర్ క్యాంప్స్ని అటాక్ చేశాము, వి డిడ్ంట్ టార్గెట్ ఏ సింగిల్ పర్సన్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్. ఒక్క వ్యక్తిని కూడా కామన్ మ్యాన్ టార్గెట్ చేయలేదు, ఒక్కరి మరణానికి కూడా కారణం అవ్వలేదు, టెర్రర్ క్యాంప్స్ ఏమో టార్గెట్ అంటున్నారు. కంక్లూజివ్ ఎవిడెన్స్ లింకింగ్ ద అటాక్స్. ఇస్లామాబాద్ నుంచి ఒక ప్రకటన ఏంటంటే పక్కాగా ఆధారాలు ఉన్నాయి, కంక్లూజివ్ ఎవిడెన్స్ దొరికింది. అటాక్స్ టు మిలిటెంట్స్ ఆపరేటింగ్ ఫ్రమ్ అఫ్ఘాన్ టెరిటరీ అండ్ రిటీరియేటెడ్ దట్ ఇట్ హ్యాడ్ రిపీటెడ్లీ అర్జ్డ్ అఫ్ఘాన్ అథారిటీస్ టు ప్రివెంట్ సచ్ గ్రూప్స్ ఫ్రమ్ యూజింగ్ ఇట్స్ సాయిల్. సో కొన్ని ఉగ్రవాద మూకలు ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని ఉపయోగించి మా దగ్గర ఆఫ్ఘనిస్తాన్ నేలపై ఉంటూ మాపై దాడులు చేస్తున్నాయి, మా దగ్గర మరణానికి కారణమవుతున్నాయి, పక్క ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. దానికి మేము ఆఫ్ఘనిస్తాన్ని పలుమార్లు రిక్వెస్ట్ చేశాం, తాలిబాన్ గవర్నమెంట్స్ని రిక్వెస్ట్ చేశాం. తాలిబాన్ గవర్నమెంట్స్ మీరు ఆ గ్రూప్స్ని రిస్ట్రిక్ట్ చేయండి, మీరు టెర్రర్ క్యాంప్స్ని రిస్ట్రిక్ట్ చేయండి అని చెప్పి మేము పలుమార్లు రిక్వెస్ట్ చేశామని పాకిస్తాన్ అంటుంది. కానీ మీ నేలపైన మురిత్కే ప్రాంతంలో మీ దగ్గర ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి స్థావరాలను ఉపయోగించి జైషీ మహమ్మద్, హిజాబుల్ ముజాహిద్దీన్, లష్కరీ తోయిబా, ద రెసిస్టెన్స్ ఫోర్స్ లాంటి ఉగ్రవాద సంస్థలను పక్కా ఆధారాలతో సహా భారత్ బయటపెట్టినప్పుడు మీరెందుకు రిస్ట్రిక్ట్ చేయలేకపోయారు? అవి ఉగ్రవాద సంస్థలే కాదన్నారు కదా. అక్కడ పక్కాగా టెర్రర్ క్యాంప్స్పై జైషీ మహమ్మద్ ఉగ్రవాద సంస్థపై టెర్రర్ క్యాంప్ పైన దాడులు చేసి 600 మందిని ట్రైన్ చేసినటువంటి ఉగ్రవాద క్యాంపు శిబిరం పైన ఆపరేషన్ సింధూర్లో భారత్ దాడి చేస్తే చనిపోయిన వారికి ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున నష్టపరిహారం అంటూ ఆ ప్రభుత్వమే డైరెక్ట్గా ఆ ఉగ్రవాదులకు అప్పగించింది కదా. మరి అటువంటి ఉగ్రవాదాన్ని పెంచి పోషించేది ఆఫ్ఘనిస్తాన్ అనుకోవాలా, పాకిస్తాన్ అనుకోవాలి? ఆ ఉగ్రవాదుల డబ్బులు ఎలా వచ్చాయి? డొనాల్డ్ ట్రంప్, IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రూపంలోనో లేకుంటే ఆయిల్ రిజర్వ్స్ రూపంలోనో రకరకాల రూపాల్లో డబ్బులు పాకిస్తాన్కి అప్పచెప్తే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. చచ్చిపోయిన ఉగ్రవాది ₹1 కోటి ఇవ్వడం కంటే ఇంకా దారుణం ఉంటుందా? వాడు ఉగ్రవాది, వాడు మత కలహాలు, దేశాల మధ్య విద్రోహాలు, 2 దేశాల మధ్య విభేదాలు క్రియేట్ చేసే వ్యక్తి. వాడిని అంతమొందిస్తే వాడికి ₹1 కోటి చొప్పున. జైషీ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజార్ ఇంట్లో 14 మంది చనిపోతే వాడికి ₹14 కోట్ల ఇచ్చారు.
అంటే వాడు మళ్ళీ ఎంతటి పెద్ద ఒక ఉగ్రవాద శిబిరాన్ని స్టార్ట్ చేయగలుగుతాడు, ఆయుధ సామాగ్రిని సమకూర్చుకోగలుగుతాడు, ఏ స్థాయిలో మళ్ళీ వాడు పేటరేగిపోయే అవకాశం ఉంది. కానీ వాడిని కూడా వాళ్ళంతా కూడా సభ్య సమాజంలో మంచివారినట్టుగా వారి క్రిమేషన్కి లేకపోతే వాళ్ళ అంత్యక్రియలకి ప్రధాని వస్తారు, అక్కడ ప్రధాని వస్తాడు, అక్కడి ఆసిమ్ మునీర్ గారు ఆర్మీ చీఫ్ వస్తాడు, అక్కడి మంత్రులు వస్తారు, అక్కడి సన్నాసులు వస్తారు, అక్కడ దద్దమ్మలు వస్తారు వాళ్ళ అంత్యక్రియలకి. ఇటువంటి ప్రభుత్వాలు ఇంకా పక్కన వాడిని వేలెత్తి చూపించి ఉగ్రవాదం వైపుగా మాట్లాడుతున్నారు. సో ఆపరేషన్ అక్కల్, ఆపరేషన్ శివశక్తి, ఆపరేషన్ మహాశక్తి, ఆపరేషన్ మహాకాల్, ఇటువంటి రకరకాల ఆపరేషన్లు, రోజుకొక కొత్త ఆపరేషన్ పేరుతో జమ్మూ కాశ్మీర్ ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని మొత్తం ఏరిపారేసే ప్రకంగా భారత ఆర్మీ చేస్తూ ఉంటే వీటన్నింటి ఉగ్రవాద చర్య అంటూ సంబోధిస్తోంది పాకిస్తాన్. సో దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం అటు ఆఫ్ఘనిస్తాన్కు ఉంది, భారత్ కూడా అనేకమైన ప్రయత్నాలు చేస్తోంది. సో బజావూర్ అండ్ బన్ను ప్రాంతాల్లో కూడా ఇంకా ఈ దాడులు జరుగుతూ ఉన్నాయని ఇస్లామాబాద్ నుంచి వాళ్ళు చెప్తున్నారు. పాకిస్తాన్ చెప్తోంది మా మసీదుల పైన మాకు సంబంధించినటువంటి ప్రార్థన మందిరాల్లోకి వాళ్ళు వచ్చి మానవ బాంబర్లుగా మారిపోయి దాడులు చేస్తున్నారు కాబట్టి మేము తిప్పి కొడుతున్నామని పాకిస్తాన్ అంటోంది. సో యాజ్ ఆఫ్ నౌ ఇంకా పాకిస్తాన్ చేసే దాడిపైన అసెస్ చేయలేదు అని వాళ్ళు చెప్తూ కాబూల్లో ఒక స్పెషల్ మీటింగ్ కాల్ఫర్ చేశారు. సో పాకిస్తాన్ నుంచి F-16 అండ్ JF-17 థండర్ ఎయిర్ క్రాఫ్ట్లు వెళ్ళాయి. ఆపరేషన్ స్ట్రైకింగ్కి పాల్పడడానికి 8 టార్గెట్స్ వాళ్ళు ఉన్నాయి. బర్మల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ పక్టికా ప్రావిన్స్ అండ్ నన్గహార్ కోస్ట్ పట్టికా అండ్ పట్కియా. సో ఈ ప్రాంతాల్లో దాడులు జరిగాయి. సో పక్టికా అండ్ పట్కియా, నన్గహార్, కోస్ట్ అర్గున్ రీజియన్లో కూడా దాడులు జరిగాయి. సో గనీకెలో అండ్ గడ్డా సమయ డిస్టిక్లో కూడా ఈ దాడులు జరిగాయి. కాబూల్ నగరాన్ని మిగిలిన ప్రాంతాల మొత్తం కూడా అలజడి రేపుతోంది ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో. సో ఇస్లామాబాద్లో దాడి చేయడం కోసం మాత్రమే ఇది రిటిలియేషన్ అంటున్నారు ఆయన. సో అటు వీ హ్యావ్ కంక్లూజివ్ ఎవిడెన్స్, పక్కా ఆధారాలు ఉన్నాయి మా దగ్గర అని చెప్పి అటు ఇస్లామాబాద్ చెప్తుంటే అసలు మాకు సంబంధం లేదని ఆఫ్ఘనిస్తాన్ చెప్తోంది. దీనికి గల కారణం ఇస్లామాబాద్లో దాడి చేయడం మూలంగానే మేము తిప్పికొడుతున్నామంటున్నారు. సో 2 పాకిస్తానీ సెక్యూరిటీ పర్సన్ వెల్ కిల్డ్ ఇన్ ఎస్ మానవ బాంబర్లుగా మారిపోయి 2 పాకిస్తానీ సెక్యూరిటీ పర్సన్స్ని హంతమొందించినట్టుగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా వాళ్ళపై దాడి చేసినట్టుగా నిన్న కూడా జరిగిందంట. నిన్న కూడా జరిగింది ఈ ఘటన. బన్ను డిస్టిక్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో 2 సెక్యూరిటీ పర్సనల్ని దాడి చేసి మానవ బాంబర్గా మారిపోయి వారి మరణానికి కారణమైనందుకే ఇది రిటిలియేషన్ అంటున్నారు. మొన్నేమో ఇస్లామాబాద్లో మసీదులో, నిన్న బన్ను ప్రాంతాల్లో, మొన్న బజువార్లో సో వరుస దాడులు జరుగుతున్నాయి. మానవ బాంబర్లుగా మారిపోయి మాపై దాడి చేయడం మూలంగానే మేము తిప్పికొట్టామని పాకిస్తాన్ అంటున్నారు. సో ఏదేమైనా తహరీకి తాలిబాన్ పాకిస్తాన్ అనేటువంటి ఈ TTP ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టదు పాకిస్తాన్ని. ఇటు బలూచిస్తాన్ పైనుంచి కింది నుంచి పాకిస్తాన్పై దాడి చేస్తుంటే పైన ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రత్యేక దేశం కావాలని వాళ్ళు పోరాడుతున్నారు. సింధు ప్రావిన్స్, పంజాబ్ ప్రావిన్స్ మరి విభేదాల కారణంగా వీళ్ళు పోరాడుతున్నారు. పైనుంచి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది, ఏం చేయాలో తెలియడం లేదు. దీంతో ఏదో ఒక డైవర్షన్లో భాగంగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసి మరి డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపి డైవర్షన్కి ఒక ఆస్కారాన్ని కల్పించింది. సో డైవర్ట్ అయినా ఎన్ని రకాల డైవర్ట్ చేయాలి పాకిస్తాన్, ఆసిమ్ మునీర్ ప్రయత్నం చేసిన, ఖ్వాజా ఆసిఫ్ ప్రయత్నం చేసిన, షహబాజ్ షరీఫ్ ప్రయత్నం చేసిన, ఇలాంటి అతవుల్లా తరార్లు ప్రయత్నం చేసిన, బిలావల్ భుట్టోగాడు ఎంత పిచ్చి కూతలు కూసినా కూడా పాకిస్తాన్ ముక్కలవడం ఖాయం. ఇది బయట ఎవరు దాడి చేయాల్సిన పని లేదు, పాకిస్తాన్లో అంతర్యుద్ధమే అక్కడ ముక్కలవడానికి కారణమవుతుంది. వాస్తవానికి ఇరాన్కి ఇంటే రెట్టింపు అంతర్యుద్ధం కొనసాగుతుంది పాకిస్తాన్లో. ఇరాన్లో జరిగినటువంటి అంతర్యుద్ధం ఒక మచ్చిక మాత్రమే, పాకిస్తాన్లో అంతకంటే రెట్టింపుగా అంతర్యుద్ధం కొనసాగుతోంది. కానీ దాన్ని కంట్రోల్ చేస్తూ అణచివేస్తూ ఆర్మీ మొత్తం కూడా అక్కడ ప్రజల్ని తొక్కి పెడుతోంది. దానికి తోడు డొనాల్డ్ ట్రంప్ కూడా కొంత ఆర్థిక సహాయం చేస్తూ, ఆర్థిక వనరులు అందిస్తూ ఆయన కూడా సహాయం చేస్తున్నాడు కాబట్టి పూర్తిగా అక్కడ తొక్కివేయబడుతోంది. అదే అమెరికా ఇరాన్ మాదిరిగా ఇరాన్లో ప్రజలకు ఫండింగ్ ఇచ్చి వాళ్ళని ఉద్యమాల వైపు నడిపించినట్టుగా గనుక ఉంటే పాకిస్తాన్లో కూడా అంతకు రెట్టింపుగా ఒక ఉద్యమాలు జరిగేవి. పాకిస్తాన్ ఆసిమ్ మునీర్ గారిని, షహబాజ్ షరీఫ్ గారిని తరిమి కొట్టి బహిరంగంగానే వారిని ఉరిదీసేవాళ్ళు, బహిరంగంగానే వాళ్ళని చుక్కలు చూపించేవారు. సో ఆఫ్ఘనిస్తాన్ మాత్రం ఇప్పుడు దాడిని ఎదుర్కొంది, 40 మంది మరణానికి కారణమైందని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ భావిస్తోంది పాకిస్తాన్ అటాక్స్తో. సో దాన్ని తిప్పి కొడతామని ఆఫ్ఘనిస్తాన్ చెప్తోంది. ఇది కొంత యుద్ధంగా మారే అవకాశం ఉంది, మరింతగా తీవ్ర యుద్ధంగా మారే సిచ్యువేషన్ కనబడుతోంది. ఏదేమైనా పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఈ యుద్ధం ఇంకా ఎంత తీవ్రంగా మారుతుందో అనేటువంటి ఆలోచన చేస్తేనే దీని వెనుక మళ్ళీ ఎవరు ఉండబోతున్నారు ఏంటని కనబడుతోంది. సో ఒకసారి RTV కండక్ట్ చేసిన పోల్ కూడా చూద్దాం. సో ఆ పోల్లో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి ఈ యుద్ధానికి కారణం ఎవరు,
సో యుద్ధంలో ఎవరు గెలవాలని కోరుకుంటున్నారంటే ఆఫ్ఘనిస్తాన్ గెలవాలని 96% మంది కోరుకుంటున్నారు. సో పాకిస్తాన్ గెలవాలని 4% మంది ఉన్నారు. బహుశా వీళ్ళంతా కూడా నలుగురు ఎవరైతే ఇక్కడ పాకిస్తాన్ పోల్లో పార్టిసిపేట్ చేశారో యుద్ధంలో పాకిస్తాన్ గెలవాలని, వీళ్ళంతా కూడా పాకిస్తాన్కి సంబంధించిన స్లీపర్ సెల్సే. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నా భాష తెలుగు ప్రజలు వింటారు, తెలుగు వారికే ఈ భాష అర్థమవుతుంది కాబట్టి సో పాకిస్తాన్ గెలవాలని కోరుకునేటువంటి ఆ 4% పిచ్చి కుక్కలు ఎవరైతే ఉన్నారో ఆ పిచ్చి కుక్కలకి, ఆ చవటలకి, దద్దమలకి వదిలేసి పారిపోండ్రా దేశాన్ని వదిలేసి. మీ వల్ల ఉపయోగం ఏంటి? మాకు దమ్ముంటే రండి తేల్చుకుందాం. అంతేగాని 3%కి పడిపోయింది అది. అది ఇప్పుడు 3%కి పడిపోయింది. ఇంకా మీరంతా దయచేసి అందులో పోల్లో పార్టిసిపేట్ చేయండి. ఈ 3% ఎవరున్నారు నా చూసాం మనం. ఇక్కడ కోనసీమలో ఒకరింట్లో బుల్లెట్లు దొరికాయి. ఏంటి కారణం అంటే ఎక్కడి నుంచి ఎవడో వచ్చాడంట, ఆ బుల్లెట్లు ఇక్కడ ఇచ్చాడంట. అదంతా ఆ బుల్లెట్లు కలకలు రేపాయి. 9mm 108mm బుల్లెట్లు దొరికాయి అక్కడ. మెషిన్ గన్లో ఉపయోగించే బుల్లెట్లు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయనంటే తెలియదు. మరి ఆ వ్యక్తి ఎవరు, ఉగ్రవాద కోణం ఏదైనా ఉందా అన్న రకంగా విచారణ జరుగుతోంది. గతంలో ఇదే రాయలసీమలో ఇద్దరు అన్నదమ్ములు బకెట్ బాంబులను తయారు చేశారు. ఒక షాప్ నిర్వహించారు. భార్యాభర్తలు మొత్తం ఇక్కడ ఆధార్ కార్డు మార్చుకున్నారు. రాజస్థాన్కి పోతే ఇంకో ఆధార్ కార్డు, ఇక్కడికి వస్తే ఇంకోటి, ఇంకా రకరకాల ఆధారాలు మారుస్తూ, వాళ్ళ యొక్క రూపాలను మారుస్తూ, వేషధారణ మారుస్తూ రకరకాలుగా చెలామణి అవుతూ హైదరాబాద్ నగరం పైన, ఢిల్లీ, పూణే లాంటి నగరాలపైన స్కెచ్ వేసుకున్నారు. నిన్న కూడా ఒక లష్కరీ తోయిబాకు సంబంధించినటువంటి ఇంటర్లింకింగ్ ఉన్నటువంటి ఒక వ్యక్తి ములాఖత్లో వెళ్ళి చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి తీవ్రవాదుల్ని, ఉగ్రవాదుల్ని కలిశారంట. అక్కడ ఉన్నటువంటి కల్ప్రిట్స్ని, అక్యూజ్డ్ పర్సన్స్ని కలిశారంట. అంటే ఏం జరుగుతోంది? మన చుట్టూ స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అవుతున్నారు. పాకిస్తాన్ పైన భారత్ చేసినటువంటి ఈ దాడిలో, ఏదంటే ఉగ్రవాదాన్ని రూపుమాపనటువంటి ఉద్యమంలో ఈ స్లీపర్ సెల్స్ ఇక్కడ యాక్టివేట్ అయితే మన మధ్యలోనే మళ్ళీ ఉగ్రవాదంగా మారుతున్నారు. మీరు చెప్పండి, జనరల్గా యుద్ధంలో ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు అని అంటే, సరే ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పకపోయినా సైలెంట్గా ఉన్నా పర్వాలేదు, కానీ ఆ పాకిస్తాన్ గెలవాలి అని చెప్పి కోరుకున్నాడు చూడండి. ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నాడో, ఈ ముగ్గురు కూడా ఇక్కడే ఉండి, ఇక్కడి అన్నమే తిని, ఇక్కడి గాలి పీల్చి, ఇక్కడి నీళ్లు తాగి మనపైనే మళ్ళీ ఒక ఉగ్రవాద చర్యల రూపంలో మనల్నే హతమార్చాలని ఆలోచిస్తున్నటువంటి ఉమర్ నబీ లాంటోళ్ళు వీళ్ళంతా కూడా. రెడ్ ఫోర్ట్ దగ్గర దాడి జరిగించండి, ఆ దాడికి కారణమైనటువంటి ఉమర్ నబీ లాంటోళ్ళు. లేకపోతే మన హైదరాబాద్లో మొహియుద్దీన్ లాంటోళ్ళు రెజిన్ తయారు చేసి ఆ రెజిన్తోని ప్రజల ప్రాణాలు తీయాలి, ఉగ్రవాదాన్ని చెలరేపాలి, పాకిస్తాన్కి సహకరించాలని ఆలోచిస్తూ హైదరాబాద్ రాజేంద్ర నగర్కి సంబంధించిన వ్యక్తి ఎక్కడో చైనాలో డాక్టర్ చేసి గుజరాత్లో పట్టుబడ్డాడు చూడండి. వాడ్లాంటి వాళ్ళు అంతా కూడా గతంలో విశాఖలో విజయనగరం జిల్లాలో ఒక బాంబుని తయారు చేసి బాంబుని టార్గెట్ చేసుకొని కొందరు ప్రాణాలు తీయాలని ఆలోచన చేసిన వాళ్ళంటి వాళ్ళు. సికింద్రాబాద్లో సమీర్ లాంటి వాళ్ళు. ఈ రకంగా ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మన దగ్గరే ఉండిపోయి మనపైనే ప్రతీకార చర్యలకి, అంటే పాకిస్తాన్పై మనం దాడి చేస్తున్నాం కాబట్టి భారత్లో అలజడి సృష్టించాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నవారు. సో ఈ 3% ఎవరైతే పాకిస్తాన్ గెలవాలని కోరుకుంటున్నారో వాళ్ళకి మీ సమాధానం ఏం చెప్తారో కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.